సో హాయిలకి సో బెంగళూరులో బ్యాచిలర్స్ కష్టాలు ఎలా ఉంటాయంటే సో మార్నింగ్ లేవాలి, లేచిన తర్వాత ఏదైనా ఫుడ్ చేసుకోవాలి, బాక్స్ చేసుకోవాలి. అవునా? అబ్బా. సో ఇంకా హ్యాపీగా పనికి వెళ్ళాం కదా, మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత రెస్ట్ చేసుకున్నామంటే ఇంకా సీన్ లేదు. మళ్ళీ నైట్ తినే కదా చేసుకోవాలి కదా. సో నైట్ టైం పని నుంచి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రెస్ట్ చేసుకొని ఉంటుంది. కానీ కడుపు కూడా అన్నం కావాలి కానీ అడుగుతుంది కాబట్టి ఇంకా వంట చేయడానికి ఒక మినీ యుద్ధమే జరుగుతుంది మా రూమ్లో అయితే. నువ్వు చేయండి ఇంకా వంట చేయడానికి ఒక మినీ యుద్ధమే జరుగుతుంది మా రూమ్లో అయితే. నువ్వు చేయండి తర్వాత ఎవరో ఒకరు వస్తారు, రైస్ చేస్తారు. రైస్ చేసిన తర్వాత మళ్ళీ గొప్ప మహానుభావుడు వచ్చి కాస్త సాంబార్ చేసి పెడితే సాంబార్ చేద్దాం అనుకుని అయితే స్టార్ట్ చేస్తాం. కాకపోతే అది మాకే తెలియదు, కొత్త సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇదేంట్రా అయితే? దాన్ని చూసి భయపడిన మా వాళ్ళు అదంతా అవ్వదని చట్నీ కూడా చేశారు. సో ఫైనల్ ఇలా ఆ సాంబార్ కొంచెం కాదు ఏదో వెరైటీ సాంబార్ కొంచెం చట్నీ కొంచెం వేసుకొని తింటూ కూర్చున్నాం ముగ్గురు. ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇంకా బయట ఉన్నారు. కలుపులను కానిద్దామని కానీ చేస్తున్నాం ఇంకా.